నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి. రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము, ప్రతి నిత్యము జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో 14వ తారీఖు రాత్రి 11:20 మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది. అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు గురు బృహస్పతి. అయితే ఈ పరిణామాలు మనకి ఎలా ఉండబోతున్నాయి? ఈ బృహస్పతి ప్రవేశం వల్ల ఏ రాశులకు మంచి జరుగుతుంది, ఏ రాశులకు ఎలాంటి ప్రభావాలు చూపించబోతున్నారు? దీంతో పాటుగా అసలు బృహస్పతి తన గమనాన్ని మార్చుకునేటప్పుడు దేనికి అధిపతి, దేన్ని ఎక్కువగా ఇస్తాడు అనే అంశంలో ఆధ్యాత్మికతకు అంటే బృహస్పతి ఆధ్యాత్మికతకు, జ్ఞానానికి, విద్యకు, సంపదలకు నిలయమను. ఈ వీటిని ఎక్కువగా ఇచ్చే ప్రయత్నము తన సంచారంలో ఏ రాసుల్లో జరుగుతున్నాయో ఆయా స్థానాలను బట్టి, ఆ గురు సంచారాన్ని బట్టి వారికి ఆ యోగ్యతలు కలుగుతాయి. అయితే గురువు ప్రతి ఏడాదికి తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క రాశిలోకి ప్రతి ఏడాదికి మారుతుంటాడు. అయితే ఈ మారడము ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళేటప్పుడు 12 సంవత్సరాలు పడతాయి. ఈ 12 సంవత్సరాలలో ఎట్లా ఆ వ్యక్తికి గురు మహర్దశన లేదా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ గురువు మిగతా గ్రహాలతో కలిసినప్పుడు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాడు అనే అంశాన్ని మనము ఇక్కడ సవివరంగా తెలుసుకుందాము. అయితే ఈ సంవత్సరంలో మే 14వ తారీఖున రాత్రి 11:20 మిథున రాశిలోకి బృహస్పతి అడుగు పెడుతున్నాడు. అయితే ఈ ప్రభావము మనకి 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే దానికన్నా ముందుగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. శని గ్రహానికి ఒక ప్రత్యేకత, రవికి ఒక ప్రత్యేకత, అలాగే జ్యోతిష శాస్త్రంలోనూ ఖగోళంలోనూ కూడా ఈ గ్రహాలకు రాశులకు తనదైన విశిష్టతమైన స్థానం ఉండబోతుంది. అయితే ఈ స్థానాలలో ఒక్కొక్క గ్రహము ఎలాగ మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గురుగ్రహము ఈ నవగ్రహాలలో విశిష్టమైన స్థానము గురుగ్రహానికి ఉంటుంది. దేవగురు కాబట్టి ఈ గ్రహాలలో కూడా బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ స్థానాలు మనిషి మీద కాకుండా దేశం మీద, ప్రకృతి మీద, రాజకీయాల మీద, వ్యవసాయం మీద, ఇలా ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ మీద, ఇలా ప్రతి ఒక్క వ్యవస్థ మీద, పశుపక్షాదుల మీద కూడా ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ తనదైన ఫలితాలను, ప్రభావాన్ని చూపించబోతున్నాడు మిథున రాశిలోకి వెళ్ళబోయే బృహస్పతి. అయితే ముందుగా మనము ఎలాంటి ఫలితాలు మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని పరిశీలించేదానికన్నా ముందు తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారు ఈ గురు సంచారం వల్ల తమ లక్ష్యాలను చక్కగా సాధించగలుగుతారు. అంతవరకు అంటే మే నెల ముందు వరకు వాళ్ళు ఏది తలపెట్టినా వెనక్కి వెళ్ళడమో, అవ్వకపోవడమో జరిగినట్టయితే ఈ సమయంలో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు మీ యొక్క లక్ష్యాలను సాధించుకుంటారు గురుబలం వల్ల. అయితే ఆరోగ్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. దీంతో పాటు మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో తక్షణమే గురుబలం అందిపుచ్చుకుని మీ యొక్క ప్రణాళికలు ఈ సమయంలో వేసుకోండి. దీంతో పాటు మీ యొక్క ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. గురువు ఇచ్చేది ఆదాయము, లాభము, సంపద, ధనము, కీర్తి, ఐశ్వర్యము,
రాజమార్గాలు, రాజ ఆ, గౌరవాలు ఇలాంటివి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా అందుకునే ప్రయత్నం చేయండి. అయితే విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, అంటే మన భారతదేశంలో కాకుండా విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అక్కడ ఆ స్థాయి నుంచి వారి యొక్క ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా జీతం పెరగడము, క్యాడర్ పెరిగే అవకాశము, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము ఇలాంటివి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు జరుగుతోంది. అయితే మన ఇక్కడ ఉండే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రమోషన్స్ వస్తాయి. భూమి, గృహ, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా మీరు బృహస్పతికి అనుకూలంగా ఉండడానికి ఏదైనా మీరు నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏదైనా శుభకార్యం చేయాలన్నా గురువారం రోజు తప్పనిసరిగా ప్రారంభించండి. ఉదాహరణకు వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా అంటే ఉద్యోగంలో మార్పు చేర్పులు చేసుకోవాలన్నా, మీరున్న స్థానంలో ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా, లేదా రాజకీయ రంగంగా ఏదైనా కొత్తగా మేము రాజకీయ రంగంలోకి రావాలనుకున్నా, ఇలా ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా గురువారాన్ని ఎంచుకోండి. గురువారం నాడు మీకు గురుబలం ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఎవరైనా ఈ రాశిలో ఉండేవారు కొంచెం గురుబలం తగ్గి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గురువార నియమాలు పాటించుకొని పసుపు వస్త్రాలను లేదా పసుపుకు సంబంధించిన వస్తువులను గంధాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహ బలము కొంత పెరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు రత్నధారణ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు పుష్యరాగాన్ని కనుక ధరించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, తద్వారా గురుబలాన్ని పెంచుకునే అవకాశం కూడా ఈ సమయంలో గురు కనబడుతోంది. కాబట్టి దాన్ని పెంచుకునే ఫలితంగాను గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందేందుకు ఈ పరిహారాలను, సూచనలను పాటించుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా గురువు బలం యొక్క ప్రభావము, పరిహారాలు, సూచనలు. నమస్తే. అయితే మనకి మే 14 రాత్రి 10 గంటల 20 నిమిషాలు లేదా 36 నిమిషాల నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 7 గంటల 36 నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము, ఇందాక మనం చెప్పుకున్నవి రాశుల ఫలితాలు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము, వాణిజ్యము, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి, కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు, సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను. ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము. ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా, అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషను, డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది. కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది. రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము, నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పళ్ళ సాగులు, పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి. ప్రభుత్వము నష్టపరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి. ఇది వ్యవసాయ పరంగా. అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను, దాన్ని పాటించుకోండి. నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి. అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు, రైతులకు మరీ చెప్తున్నాను, గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం వల్ల విశేషమైన పంట, విశేషమైన లాభాలు
పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే, వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండూ చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. డిజిటల్ వ్యాపారాలు, ఈ కామర్సు, లాజిస్టిక్సు, ఎడ్యూటెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవిచూడస్తారు. అయితే స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఏమవుతోందంటే, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్సు, ఫార్మా కంపెనీలకు చాలా లాభాలుంటాయి. అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు. అయితే బిట్ కాయిన్సు, క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త. తీవ్రంగా నష్టపోతారు. మానసికంగా కుంగిపోతారు. మళ్ళా చెప్తున్నాను, బిట్ కాయిన్సు, క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి. అయితే రైతు మార్కెట్లు, డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి. మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే, గురువారం రోజు జిగురు, పసుపు, గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి. తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పొలిటికల్‌గా ఎలా ఉండబోతోంది అంటే కనుక, ఈ గురు బుధగ్రహంలో అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో విచారణ స్వభావము, నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది. రెండో పాయింట్, మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే 5 రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశు, పశ్చిమ బెంగాలు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాజకీయాలు, ఈ 5 రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది. అయితే నూతన రాజకీయ నాయకులు, తరువాత యువతలో ఎక్కువగా రాజకీయంలోకి రావాలి అనే అంశాలు గోచరిస్తున్నాయి. అయితే రాజకీయ అంటే జాతీయ వేతన సంఘం వాళ్ళు ఆటోమేషన్ పైన చట్టాలు, సమాజ సేవా రంగాలపైన మార్గదర్శకాలు కూడా వచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే దీనికి తగ్గ ఉపాయము ఈ వీటిల్లో ఉండేవాళ్ళు ప్రత్యేకంగా మీరు చేసుకోవాలి. బృహస్పతి గాయత్రి అంటే గురు గాయత్రిని 108 సార్లు ఈ వీటిల్లో పనిచేసే వాళ్ళు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక, ఈ గురువు మిథున రాశిలో సంచారం వల్ల భౌగోళికంగా అంటే ఉత్తర భారతము అంటే నార్త్ ఇండియా, హిమాలయ ప్రాంతంలో ప్రకృతి రీత్యా విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి. అంటే బర్ఫ్ అంటే మంచు కరగడము, భూకంపాలు వచ్చే అవకాశము భౌగోళికంగా గోచరిస్తోంది. రైతు ఉద్యమాలు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనబడుతోంది. ఇది సంస్కారవంతకమైన మార్పులు అంటే మంచి మంచి మార్పులే జరగబోతున్నాయి. అయితే విద్యా విధానంలో పరీక్షల్లో కొత్త రకాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారే అవకాశం కనబడుతోంది. అది ఇంటర్నేషనల్ బోర్డుని అనుసరించేటట్టుగా ఉండబోతోంది అన్నది సూచన. సైనిక రంగంలో చూసినట్టయితే కనుక సాంకేతిక విప్లవము, డ్రోన్ ఆధారిత మానిటరింగ్ జరిగే అవకాశం కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే రక్షణ రంగానికి సంబంధించినటువంటి పెద్ద బడ్జెట్ పెట్టుబడులు లభించే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. తరువాత తుఫాన్లు కనుక చూసినట్టయితే అంటే వాతావరణ పరంగా మే, జూన్, అక్టోబరు, మే, జూన్ అండ్ అక్టోబరు, మరలా అక్టోబర్లో మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ అవి అంత తీవ్రతంగా ఎక్కువగా ప్రభావాన్ని చూపించలేవు. ఉత్పాతాలైతే ఉన్నాయి కానీ
ప్రభావం చాలా తక్కువగా ఉండబోతోంది. అయితే హిమవర్షము అంటే మంచు వర్షాలు ఈ కాలంలో అంటే వేసవి కాలంలో ఎక్కువగా కరిగిపోయి అంటే కొన్ని చోట్ల పల్లపు ప్రాంతాల్లో ఇబ్బందులు తల ఎత్తే అవకాశము, సమస్యలు వచ్చే అవకాశము, ల్యాండ్ స్లైడ్స్ మీద ఎక్కువగా తీవ్రత కలిగే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే మరి ప్రకృతి విపత్తులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆగస్టు, సెప్టెంబరు సమయంలో పలు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన ఎక్కువగా కలగడము, వరదలు కలగడము, తుఫాన్లు ఏర్పడము జరిగే అవకాశం కనబడుతోంది. తరువాత 3-4 రాష్ట్రాలలో విస్తృతంగా భారీ వర్షాలు, తద్వారా నీటి ముంపు, నదులు పొంగి పొర్లడము, పంటలు నష్టం పాలవ్వడము, ఇలాంటివి కొన్ని చోట్ల ఇళ్ళు, రహదారులు కూడా దెబ్బతినే అవకాశము గోచరిస్తోంది. అయితే కాలమాన ప్రభావం చూసినట్టయితే దానికి నివారణ చర్యలు తీసుకోవాలి కదా. ముందుగా వర్షాభావాన్ని గుర్తించి విత్తనాలు వేసుకోండి. వీధి వ్యాపారులు, భవన నిర్మాణం చేసే వాళ్ళు ఈ వర్షాల తాకిడి నుంచి రక్షణకు ముందుగా అంటే భవనాలు కూలిపోకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోండి. ఈ సమయంలో అంటే మనకి మే నుంచి అక్టోబర్ 18 వరకు ఈ ప్రభావము గురు ప్రభావం ఉండబోతోంది కాబట్టి తక్షణమే ఈ చర్యలు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రయాణికులు చూసినట్టయితే మీరు ఈ సమయాన్ని గుర్తెరిగి జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోండి. ప్రయాణానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా ముందే ఏర్పాట్లు చేసుకోండి. ఇంకా ప్రభుత్వ పరంగా చూసినట్టయితే ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దీనికి ఎస్డిఆర్ఎఫ్ ప్రమాద నిర్వహణ శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అయితే పల్లె ప్రాంత ప్రజలు రోడ్లు ఈ ఈ మార్గాల గుండా వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళడం ఒకటి, దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడము, మట్టి దారులను జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ దారులుగా చేసుకోవడము, సిమెంట్ దారులుగా ఏర్పాటు చేసుకోవడము, పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ చర్యలు మీ పెద్దల సహాయంతో తీసుకోండి. ఇవి ఈ గురు ఫలితంగా రాసుల వారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలు ఇలాగా ఒక్కొక్క అంశాన్ని విశ్లేషించి అందించడం కూడా జరిగింది. దీన్ని జాగ్రత్తగా పాటించుకుని ప్రభుత్వాలు కాదు, ప్రజలు కాదు, ప్రతి ఒక్కళ్ళము జాగ్రత్తగా ఉండి గురుబలాన్ని మంచికి మనము ఉపయోగించుకోవడము, మంచిగా ఉండాలి అని కోరుకుంటూ నమస్తే.